అందరికీ నమస్తే. వెల్కమ్ టు లోకేష్ తెలుగు ట్రావెలర్. ఈరోజు మనం భవనమ్మపల్లిలోని అతి పురాతనమైన తుల్జా భవానీ మాత ఆలయాన్ని సందర్శిద్దాం రండి. ఈ ఆలయం తెలంగాణ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కి సమీపంలోని భవనమ్మపల్లిలో ఉంది. ఇది హైదరాబాద్ నుండి 129 కిలోమీటర్లు ఉంటుంది. జహీరాబాద్ నుండి 17 కిలోమీటర్లు అవుతుంది. విలేజ్లోకి ఎంట్రీ అయ్యే ముందు ఇలా శివాజీ స్టాచ్యూ ఉంటుంది. ఈ స్టాచ్యూ నుండి నేరుగా వెళ్తే ఆలయాన్ని చేరుకుంటాం. బయట నుండి ఆలయం వ్యూ ఇలా ఉంటుంది, చూడండి. ఆలయంలోకి వెళ్దాం పదండి. మనం ఇలా గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఛత్రపతి శివాజీ ఆలయం కనిపిస్తుంది. శివాజీ గారి ఆలయంలోకి వెళ్దాం పదండి, ఎలా ఉందో చూద్దాం. ప్రధాన ఆలయంలోకి వెళ్దాం పదండి. ఈ ఆలయం శివాజీ మహారాజ్చే నిర్మించబడింది. ఈ ఆలయం తుల్జా భవానీ జన్మస్థలం. ప్రధాన ఆలయంలోని శ్రీ తుల్జా భవానీ మాతను దర్శించుకుందాం రండి. ఇక్కడ మనకు ముందుగా తాబేలు విగ్రహం దర్శనమిస్తుంది. దర్శించుకోండి అందరూ. పదండిక లోపలికి వెళ్దాం. ఎదురుగా చూసుకుంటే మనకు హుండీ ఉంది. లోపలికి వెళ్తుంటే మనకు ముందుగా మహానంది దర్శనమిస్తుంది. అందరూ నమస్కరించుకోండి. అమ్మవారిని దర్శించుకొని మీ మనసులో ఏవైనా కోరికలు ఉంటే కోరుకోండి. ఈ ఆలయంలో ప్రతి మంగళవారము, శుక్రవారము భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో ఒక పురాతనమైన బావి ఉంది, చూద్దాం పదండి. ఈ బావిలో తాబేలు కూడా ఉంటాయంట, చూద్దాం. లోపల ఉన్నాయేమో మరి కనిపించట్లేవు. చాలా లోతుగా ఉన్నట్టుంది, పురాతనమైన బావి కదా. ఈ బావి పక్కనే శ్రీ తుల్జా భవానీ మాత పాదాలు ఉన్నాయి, దర్శించుకుందాం రండి. లోపల నుంచి గుడి వ్యూ ఇలా ఉంది, చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి భక్తులు ఉండడానికి. చూడండి, బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంది. తుల్జాపూర్లో ఏదైతే రాయిని ఉపయోగించారో ఇక్కడ కూడా అదే రాయిని ఉపయోగించారంట ఆలయ నిర్మాణానికి. ఈ ఆలయంలో ఇక్కడ నుంచి తుల్జాపూర్కి స్వరంగ మార్గం ఉండేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దసరా నవరాత్రులలో ఈ ఆలయానికి భక్తులు ఎక్కువగా వచ్చి భవానీ మాతను దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ ఆలయం ప్రహారీ గోడపై కొన్ని కొటేషన్స్ రాసినవి ఉన్నాయి. అందులో నాకు నచ్చింది మీకు చూపిస్తున్నా, చూడండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.